హలో గైస్, నేను మీ సంతోష్ కుమార్ కోట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనము NGBS బస్ స్టేషన్లో అయితే ఉన్నాము. ఈ రోజు అయితే మనము 2 కోట్ల రూపాయల బస్సులో అయితే మనం జర్నీ చేయబోతున్నాము. ప్రజెంట్ అయితే టైం అయితే 11:40 అయితే అయింది. మన బస్సు అయితే 12 o'clock అయితే వస్తారని చెప్పారు. సో 12కి వస్తుందా లేదా అన్నది వెయిట్ చేసి చూద్దాం. చూసారు కదా, మన ముందు అయితే NGBS మెట్రో స్టేషన్ అయితే ఉంది. సో ఇదంతా మెట్రో స్టేషనే అనమాట. ఇక్కడ మీకు ముందు కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్గా మనకి బస్ స్టాప్లోకి అయితే ఫుట్పాత్ లాంటిది వేసేసారు. ఇంకా మనము మెట్రోలో నుంచి డైరెక్ట్గా బస్ స్టాప్లోకి అయితే వచ్చేయచ్చు. చూసారు కదా, ఇదే మన ఎలక్ట్రిక్ బస్ అయితే. మన సైడ్ వ్యూ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం రండి. చూసారు కదా, మన సైడ్ వ్యూ అయితే బస్ యొక్క సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది. చూసారు కదా, అక్కడ మీకు E-Garuda అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళైతే 0 ఎమిషన్ అని రాశారు. వీళ్ళైతే డార్క్ గ్రీన్ కలర్ థీమ్ లో అయితే బస్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. చూసారు కదా, ఇక్కడ బటర్ఫ్లైస్ అయితే అసలు చాలా బాగా అయితే ఉన్నాయి బటర్ఫ్లైస్. దీని అర్థం ఏంటంటే మనం కూడా బటర్ఫ్లైస్ లాగా ఎగురుకుంటా వెళ్ళిపోతామేమో అనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడైతే 0 ఎమిషన్ అని రాసింది. ప్రతి ఒక్క విండో దగ్గర అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని అయితే మనకైతే కనిపిస్తుంది. ఇంకా బస్ అయితే వచ్చేసరికి ప్యూర్ ఎలక్ట్రికల్ బస్ అన్నమాట ఇది. ఇంకా బస్ బ్యాక్ వ్యూ అయితే చూసారు కదా, మనకైతే ఇలా ఉంది. మేల్ ఓ ఎలక్ట్రా అంటే ఈ ఓ ఎలక్ట్రా కంపెనీ వాళ్ళే ఈ బస్సెస్ ని డిజైన్ అయితే చేశారు. ఇక్కడైతే మనం తెలంగాణ బస్ లోగోని అయితే చూడొచ్చు. మన ప్రతి తెలంగాణ బస్ కి అయితే ఈ యొక్క లోగో అనేది అయితే ఉంటుంది. దీని అర్థం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ. కింద స్లోగన్ వచ్చేసరికి ప్రగతి రథం ప్రజల నేస్తం అని అయితే వీళ్ళు లోగోని అయితే ఇలా డిజైన్ అయితే చేశారు కదా. అక్కడైతే మీరు చూసారు కదా, మనకి బ్యాక్ ఒక సీసీ కెమెరా అయితే ఉంది. సో మనకి ఇక్కడ ఎట్లా అయితే ఉందో దాని బ్యాక్ సైడ్ కూడా అంతే ఉంది. నేను అటు వెళ్ళి చూపిద్దాము అంటే అక్కడ బస్సు అడ్డు ఉండటం వల్ల నేనైతే అటు వెళ్ళలేకపోయాను. సేమ్ ఇక్కడ ఎట్లా అయితే డిజైన్ చేశారో అటు సైడ్ కూడా అంతే డిజైన్ చేశారు అనమాట బస్ని. ఓవరాల్ అవుటర్ లుక్ అయితే ఇలా అయితే ఉంది మన బస్ అయితే. సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము లోపల ఇంకేమేమి అయితే ఉన్నాయో అని. చూసారు కదా, ఇదైతే లగేజ్ స్పేస్ అనమాట. సో లగేజ్ ఎవరైనా తెచ్చుకుంటే కనుక ఇక్కడ పెట్టేసుకోవచ్చు. లగేజ్ పెట్టుకోవడానికి కూడా మనకి ఫెసిలిటీ అనేది ఉంది ఈ బస్సులో. చూసారు కదా, సీట్స్ అయితే మనకి రెడ్ కలర్ థీమ్లో అయితే తీసుకొచ్చారు. సో ఇదే రెడ్ కలర్ థీమ్ని అయితే మనము వందే భారత్ ఎక్స్ప్రెస్లో అయితే మనం చూడొచ్చు. సో ఫ్యాబ్రిక్ అదంతా అయితే సీట్ క్వాలిటీ కానీ అంతా బాగానే ఉంది. ఈ బస్సులో మొత్తం 41 సీట్స్ అయితే ఉంటాయి మనకి. 41 సీట్స్ పుష్ బ్యాక్ సీట్స్ అనమాట. బస్ కూడా 12 meters లెంత్లో అయితే బస్ కూడా వచ్చింది మనకి. సో ఇక్కడైతే మనకి సీసీ కెమెరా అయితే ఒకటి నేను అయితే స్పాట్ చేశాను. ఇక్కడైతే ఒక హుక్ లాంటిది ఇచ్చారు. మనం ఏదైనా తగిలించుకోవటానికైనా ఏదైనా చేసుకోవడానికి ఇక్కడ ఒక హుక్ లాంటిది అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకైతే వాటర్ బాటిల్ హోల్డర్ లాంటిది ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడైతే మ్యాగజైన్ హోల్డర్ అయితే మనకు ఒకటి ఇచ్చారు. ఇంకా లెగ్ స్పేస్కి వచ్చేసరికి మనం బాగానే ఉంది. లెగ్ స్పేస్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది, కాళ్ళు పెట్టుకోవడానికి కూడా ఓకే. ఓవరాల్గా ఫైన్. ఇవైతే చూసారు కదా, ఇవైతే మనకి రీడింగ్ ల్యాంప్స్ అనమాట. సో వర్క్ చేస్తున్నాయో లేదా అని ఒకసారి అయితే చెక్ చేద్దాము. ఓకే, బాగానే వర్క్ చేస్తున్నాయి. ఇవైతే స్టడీ ల్యాంప్స్ అనమాట మనకి. సో ఇంకా ఇవి చూసారు కదా, ఇవైతే మనకి ఏసీ బ్లోయర్స్ అనమాట. మనం ఇట్లా అంటే ఏసీ అయితే అబ్బా చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా వస్తుంది ఏసీ. ఏసీ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా అయితే బాగుంది. ఇంకా మనకి ఇదైతే ఒక లగేజ్ స్పేస్ అనమాట. సో మనం ఎక్కువ లగేజ్ ఉంటే కనుక మనము ఇందాక చూపించినట్టు మనము బయట అయితే పెట్టేసుకోవచ్చు, దానికి నో ప్రాబ్లం. ఇక్కడైతే మనం చిన్న అవి ఉంటాయి కదా, ఒక బ్యాగ్ లాంటిది ఒక ట్రాలీ లాంటిది అయితే ఇక్కడైతే మనకి సెట్ అయిపోతుంది అనమాట. నాకేమనిపించింది అంటే చాలా తక్కువగా ఉందేమో స్పేస్ అనేది అయితే అనిపించింది నాకు. అందుకనే వాళ్ళు పక్కన కూడా ఒకటి మనకి అరేంజ్ చేశారు బస్లోనే. బస్ దగ్గర అయితే పెట్టేసుకోవచ్చు మనము. ఇంకైతే ఇది చూసారు కదా, దీన్ని అయితే మనం ఎమర్జెన్సీ అప్పుడైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఒక రెడ్ కలర్ స్ప్రింగ్ లాంటిది కనిపిస్తుంది కదా, అది దాన్ని ఇట్లా లాగితే ఇవన్నీ ఇట్లా వెనక్కి వెళ్ళిపోతాయి. సో ఏదైనా ఎమర్జెన్సీ అప్పుడు మనం దీనిపై నుంచి బయటకు అనేది అయితే వెళ్ళిపోవచ్చు.
మనకైతే ప్రతి సీట్ దగ్గర అయితే ఒక ప్యానిక్ బటన్ అయితే ఇచ్చారు. సో మనకి ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే కనుక ఈ ప్యానిక్ బటన్ని ఒత్తితే మనకి డ్రైవర్ దగ్గర నుంచి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది. మన ప్రాబ్లం ఏదైనా ఉంటే మనం డ్రైవర్ గారికి అయితే చెప్పేసేయచ్చు. ఇక్కడ రెడ్ కలర్ది అయితే ఒకటి కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మనకి హ్యామర్ లాంటిది అనమాట. సో ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అనిపించినప్పుడు ఇది తీసి మనం గ్లాస్ని పగలగొట్టేసుకొని ఇంకా మనం బయటకు అయితే వెళ్ళిపోవచ్చు. సో దానికోసం అని చెప్పి ఈ హ్యామర్ని అయితే ఇక్కడ సెటప్ చేశారు. అక్కడ చూసారు కదా, అతనే మన డ్రైవర్ అన్న కండక్టర్ అన్న కూడా అతనే మనకి ఈరోజు మన బస్సెస్ని అయితే అఫీషియల్గా May 16th అయితే లాంచ్ చేశారు మియాపూర్ క్రాస్ రోడ్స్లో. చీఫ్ గెస్ట్ అయిన కేటీఆర్ గారు, అలాగే రోడ్ రవాణా శాఖ మంత్రి అయిన అజయ్ పువ్వాడ గారు అయితే ఈ బస్సెస్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. May 17th నుంచి రెగ్యులర్గా బస్సెస్ తిరగటం అనేది జరుగుతుంది. వీళ్ళు చెప్పడం ఏంటంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి అయితే ఒక బస్ అయితే సర్వీస్ ఉంటుంది అని చెప్పారు. మన బస్ అయితే 12 o'clock వచ్చింది. ప్రజెంట్ టైం అయితే 12:40 అయింది. సో ఇంకా ప్యాసింజర్స్ ఎవ్వరూ రాలేదు. బస్సులో మొత్తం తిప్పి కొడితే ఒక 10 మందో 15 మందో ఉన్నారు ప్యాసింజర్స్ అంతే. నాకు తెలిసి బస్సు మొత్తం ఇక్కడ సగం ఫిల్ అయిన తర్వాత బస్ అనేది స్టార్ట్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. బస్ ప్రైస్ విషయానికి వస్తే లాంచ్ చేసినప్పుడు బస్ టికెట్ అయితే 830 రూపీస్ అయితే ఉంది. ఈరోజు నేను జర్నీ చేస్తున్నాను, నాకైతే 670 రూపీస్ అయితే బస్ టికెట్ అనేది పడింది. సో ఇంకా ముందు ఏమన్నా తగ్గిస్తారో చూడాలి. 670 అంటే కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ అనమాట 670 అన్నది. ప్రజెంట్ మన బస్ అయితే స్టార్ట్ అయిపోయింది MGBS నుంచి. ప్రజెంట్ టైం అయితే కనుక 12:40 అయితే అయింది. బస్సు పాయింట్కి వచ్చేసరికి 12 అయింది. 40 minutes అయితే మనం ఇక్కడ వెయిట్ చేసాము. ప్రజెంట్ అయితే ఒక 50 బస్సెస్ని అయితే వీళ్ళు బుక్ చేయడం అనేది జరిగింది. సో అందులో గాను మనకి ఒక 10 బస్సెస్ని అయితే రిలీజ్ చేశారు. మిగతా ఒక 40 బస్సెస్ని అయితే ఈ ఇయర్ ఎండ్ కల్లా విడతల వారీగా రిలీజ్ చేస్తామని అయితే టీఎస్ గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్పారు. సో మన బస్సులో అయితే బ్యాటరీ పర్సంటేజ్ అయితే ఒక 85 అయితే ఉంది. సో ఇంకా మనం అయితే సూర్యాపేటలో ఒక స్టాప్ ఉంటుంది, అక్కడైతే మనం బస్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ పెట్టేసుకొని మళ్ళీ మనం అయితే స్టార్ట్ అయిపోతాము. ప్రెసెంట్ నేనైతే ఎల్బీ నగర్కి దగ్గరలో ఉన్నాను అనమాట. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే మనకి 325 కిలోమీటర్స్ అయితే వస్తుందని చెప్పారు. నెక్స్ట్ ఇంకా మనం విజయవాడ రీచ్ అవ్వడానికి అయితే ఒక 6 or 7 ఈ టైం అయితే పడుతుంది. వాళ్ళు చెప్పిన దానికన్నా మనం ఒక గంట అటు ఇటు వేసుకోవడం అనేది బెటర్. సో దాన్ని బట్టి నేను 6 or 7 అరౌండ్ అలా రీచ్ అవుతామని నేనైతే అనుకుంటున్నాను. మనకి వెల్కమ్ కిట్ కింద అయితే ఒక వాటర్ బాటిల్ని అయితే ఇచ్చారు. అది 1/2 లీటర్ వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్స్ని అయితే మన తెలంగాణ గవర్నమెంటే దీన్ని లాంచ్ చేసినట్టున్నారు ఈ వాటర్ని. అండ్ అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే TSRTC అని అయితే మనకి మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఈ వాటర్ పేరు అయితే జీవా అంట. స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ అనే క్యాప్షన్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ మనకి TSRTC లోగో అయితే మనకి ప్రింట్ చేయడం అయితే జరిగింది. దాంతోపాటు మనకి ఇంకొకటి కూడా ఇచ్చారు. అదేంటంటే ఇది మనకి తినడానికి లైక్ స్నాక్స్ లాగా అయితే ఇచ్చారు. ఒక పాప్కార్న్ ప్యాకెట్ ఇచ్చారు, ఒక పీనట్ చిక్కీ ఇచ్చారు, ఇంకా పాస్ అయితే ఇచ్చారు, మౌత్ రిఫ్రెషర్స్. దాంతోపాటు ఒక 4 టిష్యూ పేపర్స్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, TSRTC స్నాక్ బాక్స్ 2 అంట. ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడైతే మెన్షన్ చేశారు. స్నాక్స్, చిక్కీ, టిష్యూ పేపర్స్ అండ్ మౌత్ ఫ్రెషనర్స్ని అయితే మనకైతే ఇవ్వటం జరిగింది. చూసారు కదా, ఇక్కడ కూడా మనకి TSRTC లోగో అయితే ఉంది. అండ్ ఇక్కడ కింద నోట్ లాగా అయితే మనకు ఒకటి ఇచ్చారు. మీరు స్టాఫ్కి ఎటువంటి డబ్బుల్ని అయితే పే చేయక్కర్లేదు ఇది ఇచ్చినందుకు. ఇది మేమైతే మీకు వెల్కమ్ కిట్ కింద అయితే ఇవ్వడం జరిగింది అనేది అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రజెంట్ మన బస్ అయితే ఛార్జింగ్ పెట్టడానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆపుతామని చెప్పారు. సో ఇక్కడ మీరు చూసారు కదా 7 హోటల్, దాని ఆపోజిట్లోనే వీళ్ళు ఒక సెటప్ లాంటిది చేశారు ఛార్జింగ్ అవి అన్ని పెట్టుకోవడానికి. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అని చెప్తున్నారు. ప్రజెంట్ మన బస్లో ఛార్జింగ్ అయితే 57% అయితే ఉంది. చూద్దాం ఇంకా ఎంతసేపు ఛార్జింగ్ పెడతారు ఏంటి అన్నది, ఇంకా ఎంత పర్సెంట్ రావాలి, ఎంత పర్సెంట్ వస్తే మనం విజయవాడ రీచ్ అవుతామో. చూసారు కదా, మీకు ఇక్కడ ఒక వాకీ టాకీ అయితే ఉంది కదా. ఇందాక మీకు ఒక ప్యానిక్ బటన్ చూపించాం కదా, అది ప్యానిక్ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ డ్రైవర్ ఈ మౌత్ రిసీవర్ ని తీసుకొని ప్రాబ్లం ఏంటి అని చెప్పి కనుక్కుంటారు.
ఇంకా ఇదైతే చూసారు కదా, ఇదైతే మనకి ఆటోమేటిక్ మిషన్, ఎంతమంది బస్సులోకి ఎక్కారు అని చెప్పేసి ఇదైతే రికార్డ్ చేసుకుంటుంది. చెప్పండి అన్న, మీ పేరు? హకీబ్ మిర్జా బాయ్. ఓకే బాయ్. ఇప్పుడు మీరు ఈ బస్ని డ్రైవ్ చేయడానికి మీకు ఏమన్నా ట్రైనింగ్ లాంటిది ఏమన్నా ఇస్తారా లేదా? ట్రైనింగ్ అంటే దాంట్లో ఏం నేర్పిస్తారు, ఎలా నడపాలి? ఓకే. ట్రైనింగ్ ఎన్ని డేస్ అని చెప్తారు? ఒక 3 days లేదంటే 1 week అలా? 15 days ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత మీకు బండి అనేది ఇచ్చేస్తారు. ఓకే. నైట్ ఎట్లా నడుపుతున్నారు, డేలో ఎలా నడుపుతున్నారు, ఇవన్నీ మీకు అయితే ట్రైనింగ్ ఇస్తారు. ఇంకా బ్రో మీ దగ్గర అయితే అక్కడ చాలా బటన్స్ అయితే ఉన్నాయి. ఆ బటన్స్ దేనికి సంబంధించిన బ్రో? ఇది హెడ్ లైట్. ఓకే. ఇది కెమెరా. ఓకే, కెమెరా. ఇది డిస్ప్లే. ఓకే. ఇది విజయవాడ. ఓకే, ఇది ఆన్ చేస్తే మనకి డిస్ప్లే అనేది కనబడతా ఉంటుంది. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా ఇదేంటిది బ్రదర్? ఇది డిస్ప్లే, రివర్స్ కెమెరా. కెమెరా. ఓకే ఓకే. ఇంకా అది ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ 3 కెమెరాస్ అయితే ఉన్నాయి. 5 కెమెరాస్ అయితే ఉన్నాయి మొత్తం ఈ బస్లో. ఏది ఇదా? ఫైర్. ఓకే ఓకే. ఇంకా ఇది దేనికి బ్రదర్? ఫైర్ వచ్చినప్పుడు ఫైర్ ఎగ్జామ్. ఏది? ఇది. ఓకే. ఇప్పుడు మన బ్యాటరీ అయితే 66% ఉంది కదా, ఇంకా ఎంత ఎక్కాలి విజయవాడ మనం వెళ్ళాలంటే? ఎంత బ్యాటరీ సరిపోతుంది? సరిపోతుంది అక్కడ విజయవాడ వరకు ఈ 66% అనేది సరిపోతుంది. సో ఇక్కడైతే చూసారు కదా, ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ ఆర్ హైదరాబాద్ నుంచి విజయవాడ ఎవరైనా వచ్చి వాళ్ళ ఈవీ కార్లను అయితే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక 4 guns అయితే ఏర్పాటు చేశారు. 4 స్టేషన్స్ అంటే మనకి 8 guns అయితే వస్తాయి. సో ఇంకా ప్రజెంట్ బస్ అయితే ఛార్జింగ్ పెట్టేశారు కాబట్టి బస్సులో జనాలంతా కొంచెం బస్సు ఇంజన్ ఆఫ్ అయినప్పుడు ఏసీ కూడా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది కాబట్టి సో ఇక్కడ వీళ్ళైతే ఒక కేఫ్టేరియా లాంటిది అయితే ఓపెన్ చేశారు. ఇంకా కేఫ్టేరియాలో రిలాక్స్ అయ్యే వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. సో మన ఈ వాల్ట్రైన్ ఈవీ ఛార్జర్ హబ్ని అయితే మన మినిస్టర్ జగదీష్ గారు అయితే దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇంకా మనకైతే చాలా అంటే చాలా బాగుంది, చాలా స్పేషియస్గా అంతా చాలా బాగుంది. ఇక్కడ వెల్ట్రాన్ అని చెప్పేసి ఒక ఫ్లెక్స్ లాంటిది అయితే పెట్టేశారు. ఇంక ఇదైతే మన ఆఫీస్ అనమాట. చిన్న చిన్న వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. ఇంకా దాన్ని షెడ్ లాగా కడుతున్నారు. కట్టేసి ఇంకా టోటల్గా మనకి అవైలబిలిటీకి అయితే తీసుకొని వచ్చేస్తారు. నేనైతే ఈ వీడియోకి గాను ఒక 100 likesని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్స్ అని ఎందుకు అంటున్నాను అంటే ప్రతి వీడియోలో మీరు ఎన్ని లైక్స్ చేస్తే నా వీడియో అంత సర్క్యులేట్ అవుతుంది. నాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అబ్బా మన వాళ్ళు బాగా చూస్తున్నారు వీడియోస్, నేను ఇంకా బాగా చేయాలని చెప్పేసి నాకైతే ఒక చిన్న ఉత్సాహం వస్తుంది. సో అందుకని నేను ప్రతి వీడియోలో ఇన్ని లైక్స్ అని చెప్పేసి టార్గెట్ చేస్తాను. మీరు ఆ టార్గెట్ని అయితే రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇదే అనమాట మన ఛార్జింగ్ స్టేషన్. అయితే మనకి అయితే 180 kilowatts అయితే ఉంది ఛార్జింగ్ కెపాసిటీ. చూసారు కదా, ఇక్కడైతే మనకి ఛార్జింగ్ సెటప్ అనేది చేసేసారు. ఒక్కో గన్ 1% ఎక్కడానికి అయితే 1 minute టైం అయితే పడుతుందంట. సో ఇంకా మనకి ఎట్లాగో 63 or 65 అరౌండ్లో ఉంది కాబట్టి ఛార్జింగ్ ఒక 1/2 hour పెడితే చాలంట. ఇంకా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోవటమే. చూసారు కదా, అదైతే వాష్రూమ్స్ అనమాట, వాష్రూమ్ ఏరియా. ఇదైతే కేఫ్టేరియా అండ్ అదైతే మనకి ఒక ఆఫీస్ లాంటిది. ప్రజెంట్ అయితే నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే ఇస్తున్నాను. అది ఏంటి అంటే, ఇంకా నన్ను మన యూట్యూబ్లో కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అయితే నేను ఒకటి చెప్పబోతున్నాను. మన అప్కమింగ్ వీడియోస్లో ఆ గుడ్ న్యూస్ ఏంటనేది మీకే తెలుస్తుంది. మీరు చేయాల్సిన పనుల్లో చాలా సింపుల్ అనమాట. మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మన MCA కోటా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని, నా ఇన్స్టాగ్రామ్ ఐడి పక్కన స్లైడ్స్లో నేనైతే డిస్ప్లే చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో నా ఐడికి ఒక స్క్రీన్ షాట్ పెట్టండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అన్నది
నేను మన అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. ఆ న్యూస్ విన్న తర్వాత మీరు కూడా చాలా అంటే చాలా షాక్ అవుతారు. సో లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి స్క్రీన్ షాట్ తీసుకొని నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో అయితే పోస్ట్ చేసేయండి. అదైతే చాలా అంటే చాలా గుడ్ న్యూస్ మీకు. చూసారు కదా, మన ముందు అయితే న్యూగో బస్ అయితే వెళ్తుంది. అది కూడా ఫుల్లీ ఎలక్ట్రిక్ ఛార్జ్డ్ వెహికల్ అన్నమాట. వాళ్ళు కూడా సూర్యాపేటలో ఛార్జింగ్ కాపుకొని ఇందాకే స్టార్ట్ అయ్యారు, మనతోనే స్టార్ట్ అయ్యారు వాళ్ళు కూడా. సో మనకన్నా కొంచెం ముందున్నారు అంతే. కాకపోతే ఆ బస్కి ఈ బస్కి తేడా ఏంటంటే ప్రైసింగ్ లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఇంకా మిగతా అంతా సేమ్ టు సేమే. మళ్ళీ ఇప్పుడు పెంచారంట బస్ రేట్స్ కూడా, న్యూగో కూడా. చూడాలి. ఇంకో మనమైతే న్యూగోది అయితే బస్సు వ్లాగ్ అయితే చేసి పెట్టాము. ఇంకా ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే మన ఛానల్కి వెళ్ళి ఆ బస్సు రైడ్ కూడా చూసేయండి. అదైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది, చూసి సపోర్ట్ చేయండి. అక్కడైతే చూస్తున్నారు కదా, మనకి మీటర్ మీదే టైం కూడా డిస్ప్లే అవుతుంది. ఇంకా మనకైతే విజయవాడ 60 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. బై విజయవాడ వెళ్ళేసరికి మనకి ఇంకా ఎంత టైం పడుతుంది? వాళ్ళు మనోడు కూడా తెలియదు అంటున్నాడు. ప్రెసెంట్ టైం అయితే ఒక 7:05 అయితే అయింది. ఇంకా మనం విజయవాడ వెళ్ళేసరికి ఎట్లా లేదనుకున్నా ఒక 2 hours ఆర్ 1.5 hour అయితే పడుతుంది. మనం అయితే విజయవాడ కూడా ఎంటర్ అయిపోయాము. ఇంకొక 5 minutesలో మాకు బస్ స్టాప్ అయితే వస్తుంది. అక్కడైతే చూసారు కదా, అదంతా కృష్ణా నది. ప్రజెంట్ అయితే మనం సక్సెస్ఫుల్గా విజయవాడ కూడా రీచ్ అయిపోయాము. నేనైతే ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒక సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే ఒక కామెంట్ చేయండి. మరీ నచ్చితే సబ్స్క్రైబ్ పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, లాగి పెట్టి కొట్టండి. మీ మనసుకు నచ్చే కంటెంట్స్ని నేను అందిస్తాను. అంతవరకు సెలవు, బాయ్.